హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను. దానికి నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత ఎగ్ బిర్యానీ కదండి, దానికి 5 ఎగ్స్ తీసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 4 టమాటోస్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టి అది వేడవ్వంగానే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలి అంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో యాడ్ చేయలేదు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే బాగుంటుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోస్ మగ్గడానికి కాస్త ఉప్పు వేస్తే టమాటోస్ త్వరగా మగ్గుతాయండి. ఇంకో సైడ్ ఒక గిన్నె తీసుకొని అందులో రైస్కి సరిపడా నీళ్లు వేసేసి ఇప్పుడు చూపిస్తున్న ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. అందులో 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇప్పుడు మన టమాటో మిక్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు దీన్ని మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఎగ్స్కి ఇలా స్లైసెస్ పెట్టుకొని
ఆ మసాలాలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ మసాలా అంతా ఎగ్ లోపటికి వెళ్తుంది. అప్పుడు ఎగ్స్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే మసాలా అంతా పట్టి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకో సైడ్ నీళ్ళు మరుగుతున్నాయి కదండి, అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇంకో సైడ్ ఈ ఎగ్ మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా రైస్ ఉడుకుతుందండి. ఇప్పుడు రైస్ బాగా ఉడుకుతుంది. ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలండి రైస్ ఉడికిందా లేదా అని. చూసారా 70% ఆఫ్ రైస్ ఉడికిందండి. ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసెడ్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే రైస్ 70% ఉడికింది కదా, ఇంకా మిగతాది ఉడకడానికి కాస్త వాటర్ పడతాయి. ఇప్పుడు కాస్త పుదీనా, కొత్తిమీర పైన చల్లుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇందులో యూస్ చేయలేదు. ఇలా మూత పెట్టేసి 10 minutes దమ్కి వేయాలండి. తర్వాత స్టవ్ బంద్ చేసుకొని మళ్ళీ 10 minutes రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఓపెన్ చేయాలి. ఇప్పుడు చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో. అంతే అండి, బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు కదా, అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి. అంతే అండి, ఎప్పుడు తినేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆనియన్స్తోని సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.